బొంజూర్ అథూస్ అర్థమైపోయింది కదా మీకు తమ్నేల్ చూడగానే ఎక్కడికి వెళ్తున్నాం ఏం సంగతని. చలో కినీపాలిస్ పెద్ద మూవీ మంచిగా ప్రీమియర్ షో చూసేద్దాం. చలో కినీపాలిస్కి పోవాలి అంటే మనం రాజియర్ నుంచి హేజల్ వరకు ట్రామ్ తీసుకోవాలి. సో ఇవి కనిపిస్తున్నాయి కదా అవే ట్రామ్స్ అంటారు అనమాట. సో అది రోడ్ మీద కూడా పోతుంటాయి అండ్ అండర్ గ్రౌండ్లో కూడా పోతుంటాయి. సో ఇదిగోండి మనం అటామియం దగ్గరకు వచ్చేసినాం. హెలికాప్టర్ చూసిర్రా మంచి అటామియం దగ్గర నుంచి పోతుంది. పైలట్ దించు 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 అన్నాం, వినలేదు, వెళ్ళిపోయినట్లనే పట్టించుకోకుండా. సో మనం కినీపాలిస్ లోపలికి పోవాలంటే మినీ యూరప్ ఎంట్రన్స్ నుంచి పోవాలి. ఒకవేళ మనం కార్లో వస్తే ఇక్కడ కార్ పార్కింగ్ ఇక్కడ పే చేయాలి మనము. అండ్ చలో లోపలికి వెళ్ళిపోదాం. యూజువల్లీ ఎవరైనా అటామియంకి వస్తే మంచిగా మినీ యూరప్ చూస్తారు. అరౌండ్ 25 euros ఉంటుంది టికెట్. సో యూరోప్లో ఉండే అట్రాక్షన్స్ అన్నీ కూడా ఈ మినీ యూరోప్లో మనం చూసేయచ్చు ఒకటేసారి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి కినీపాలిస్ థియేటర్ వచ్చేస్తుంది. సో హియర్ వి గో. యాక్చువల్లీ బ్యానర్ ఎక్కడైనా ఉంటుందని మస్తు చూసిన బయట, నాకు ఎక్కడ బ్యానర్ అయితే కనిపించలేదు. బట్ థియేటర్ మాత్రం మస్తు ఉంది, ఐమాక్స్ అనమాట. అండ్ అవుట్ సైడ్ కూడా సూపర్ ఉంది. వర్షంలోనే ప్రీమియర్ షోకి మాత్రం వచ్చేసినాం. సో బర్గర్స్ అండ్ ఫ్రైస్ ఏం తిన్నా ఇక్కడిక్కడ వరకే, లోపల మళ్ళీ ఎంట్రీ లేదు. ఈవెన్ బ్యాగ్స్కి కూడా వాళ్ళు అక్కడ లాకర్స్ పెడతారు. సో మనం లాకర్స్లోనే ఆ బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవాలి. సో మిగతావేమీ అలవ్ లేదనమాట. చలో మరి లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఎక్కడైనా ఒక్క చిన్న బ్యానర్ ఆర్ పోస్టర్ ఎక్కడైనా దొరుకుతుందేమో చూద్దాం. థియేటర్ అంటే మరి మన ఇండియాలోనే నిజంగానే హైదరాబాద్లో ధూమ్ ధామ్ థియేటర్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఏదో అట్లట్లున్నాయి, నాకైతే అంత వావ్ సూపర్ అన్నట్టయితే ఏం అనిపించలేదు. ఇట్లుంది. వెల్కమ్ స్పెల్లింగ్ చూసిరా, WELKOM అట. ఫైనలీ మనకు పెద్ద బ్యానర్ దొరికేసింది. ఒకవేళ మనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఒక అక్క అన్న ఆడ తీసుకుంటున్నారు కదా అట్లా తీసుకోవాలి. యాజ్ యూజువల్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది అదంతా కథ. కౌంటర్స్ మాత్రం మస్తున్నాయి, బట్ జనాలు వెళ్ళారు అనమాట. ఇక 1 2 3 4 5 మొత్తం పెట్టిరు. జనాలు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. అంటే మేము వెళ్ళిన ప్రీమియర్ షో వచ్చేసి అరౌండ్ 8:30కి ఉంది. అండ్ ఈచ్ టికెట్ కాస్ట్ అరౌండ్ 15 euros అనమాట. ఇది మాకు ప్రీమియర్ షో అయినా సరే మీకు మోస్ట్లీ ఇండియాలో అరౌండ్ 3.5 hours డిఫరెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మీరే చూస్తారు, తర్వాత మేము చూసినాం. తర్వాత తెలిసింది బ్రసెల్స్లో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అని ఎక్కడ చూసినా. బట్ ఇక్కడ అందరూ లైక్ థియేటర్లో మాట్లాడుకుంటున్నారు, అందరూ వన్స్ ఇన్ ఏ వైల్ కలుస్తారు కదా. సో వాళ్ళు మస్తు మంచిగా అనిపించింది అందరినీ చూసినప్పుడు. డిస్కో లైట్లన్నీ పెట్టారు కానీ థియేటర్లో అంత కాసేం అనిపించలేదు నాకు. ఓకే బాగానే ఉంది, వెళ్ళచ్చు. ఇక్కడున్న ఏ స్టాల్లోకి పోయినా మనకైతే వాస్తుంది. మినిమం 10 euros పైనే ఉంటుంది ఏదైనా. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 rupees అన్నట్టు. సో అందుకని కామ్గా సినిమా చూసినామా వచ్చేసినామా అన్నట్టు ఉండాలి. ఏం తినకుండా కామ్గా వెళ్ళిపోయినాం. అండ్ హియర్ వి గో. చూసినారా ఎంతమంది ఉన్నారు. అది మేము చాలా ఎర్లీగా వెళ్ళిపోయినాం, బట్ స్టిల్ ఇంకా చాలా మంది వచ్చారు. తర్వాత పనేం లేదా ఎర్లీ వెళ్ళిపోనీకి అనుకుంటారేమో. వర్షం పడుతుందండి అందుకని. స్టార్ట్ అయింది, ఇంకా మూవీ చూద్దామా ఏంది? నా ఛానల్ నుంచి మొత్తం మూవీ చూస్తారా ఏంది? యాజ్ యూజువల్గా రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేశాడు. నాకైతే ఆ కుస్తీ క్యారెక్టర్లో మాత్రం మస్తు యాక్టింగ్ చేశాడు. అసలు నాకు మస్తు నచ్చింది. స్ట్రాంగ్ BGM ఉండుంటే ఇంకా మూవీకి మంచి ప్లస్ అవుతుండే. బట్ స్టిల్ మూవీ అయితే మంచిగా ఉంది. సో రామ్ చరణ్ ఎంట్రీ రాగానే అందరూ విజిల్స్ గోల చేసేసారు థియేటర్ అంతా. అండ్ నేను కూడా అరిచిన. ఎక్కడ మనం అరుస్తామో లేదో అని ఆల్రెడీ పిల్లల్ని పెట్టి అర్పించేసారు మూవీలో. చాలా ఇంకా టికెట్ కొనుక్కుని మూవీ చూడండి, మొత్తం అంతా ఇక్కడే చూస్తారా ఏంది? ఒకవేళ మూవీ చూస్తుంటే ఇక్కడ డైలాగ్ ఏమొస్తుందో కమెంట్స్లలో చెప్పండి నాకు. నేను ఇక్కడికి వచ్చిన డే 1 నుంచి టెస్లా కార్ దగ్గర ఫోటో దిగుదాం అనుకుంటున్నా. అది ఎప్పుడు చూసిన ట్యాక్సీకి అక్కడిక్కడ వాడుతున్నారు ఆ కార్. ఫైనలీ నాకు అటామియం దగ్గర ఛాన్స్ దొరికేసింది. మరి దొరికితే మనం వదులుతామా? 4-5 ఫోటోలు దిగేసినాం. నెక్స్ట్ ఎక్కడ పోతున్నాం అనుకుంటున్నారు? లగ్జంబర్గ్. సో స్టే ట్యూన్ టు అరౌండ్ యూరప్. మెర్సీ బుకు. అందరికీ తెలుసు కదా మెర్సీ బుక్ అంటే ఏందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.